వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి జీకేలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా వీడియోని లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకు కూడా ఈ వీడియోస్ని రికమెండ్ చేయడానికి ట్రై చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఇంపార్టెంట్ జీకే వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాం, ఇటు ఎస్ఎస్సి రైల్వేకి సంబంధించి కూడా. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను. ఈ పీడిఎఫ్స్ మీకు కావాలి అనుకున్నట్లయితే టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడ అప్లోడ్ చేస్తున్నటువంటి పీడిఎఫ్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఎగ్జామ్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే వీడియో చేయకపోయినా మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ గ్రూప్ని ఫాలో అవుతుండండి. ఇక క్లాస్లోకి అయితే వెళ్దాం. 2026లో ఏ దేశం జపాన్ను అధిగమించి ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది అంటే మనకి ఇండియా. ఏంటి? భారతదేశం. భారతదేశపు మొట్టమొదటి సోలార్ సిటీ, సౌర నగరం ఏది అంటే మనకి సోలార్ సిటీ అని అడిగితేనేమో సాంచి అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సాంచి అనేది సోలార్ సిటీ. సోలార్ గ్రాము అని అడిగారనుకోండి మోదెరా. ఓకేనా? ఆప్షన్ బి కరెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ సోలార్ నగరం అని అడిగారు, సాంచి అనేది ఆన్సర్. 2026 అంతరిక్ష అప్డేట్స్ ప్రకారం భారతదేశపు గగన్యాన్ మానవ సహిత మిషన్ కాలపరిమితి ఎంత? కాలపరిమితి వచ్చేసరికి 7 రోజులు. ఎంత? ఆప్షన్ డి 7 రోజులు. ఏ రాజ్యాంగ అధికారణ ద్వారా జిఎస్టీ కౌన్సిల్ను ఏర్పాటు చేశారు? ఆర్టికల్ అడుగుతున్నారు. జిఎస్టీ కౌన్సిల్ని ఏర్పాటు చేసినటువంటి ఆర్టికల్ ఏంటి? 279A. ఓకేనా? 279A అనేది జిఎస్టీ కౌన్సిల్ని ఏర్పాటు చేసినటువంటి ఆర్టికల్. యక్షగానం ఏ రాష్ట్రానికి చెందినటువంటి ప్రపంచ ప్రసిద్ధి సాంప్రదాయ నాటక రూపం అంటే కర్ణాటక రాష్ట్రానికి సంబంధించింది. యక్షగానం కర్ణాటక. ప్రపంచ వాతావరణ స్థానభ్రంశంపై పోరాట కృషిగాను నోబెల్ శాంతి బహుమతి 2025లో పొందినటువంటి వారు ఎవరు అంటే మరియా కొరీనా మచ్చాడో. మరియా కొరీనా మచ్చాడో అనేవారు పొందడం జరిగిందనమాట నోబెల్ శాంతి బహుమతి 2025లో. కింది వాటిలో హిందూ మహాసముద్రంలో లోతైన ప్రాంతం, డీపెస్ట్ పాయింట్ ఏది? మనకి లోతైన ప్రాంతం ఏది? డీపెస్ట్ పాయింట్ ఇన్ ది ఇండియన్ ఓషన్ వచ్చేసరికి జావా ట్రెంచ్, సుండ్రా ట్రెంచ్ అని కూడా అంటారు, జావా ట్రెంచ్ అనమాట. భారతదేశపు అతి పొడవైనటువంటి కేబుల్ స్టైడ్ వంతెన సుదర్శన్ సేతు ఓకా మరియు దేన్ని కలుపుతుంది? సుదర్శన్ సేతు అనేది ఓకా మరియు దేనిని కలపడం జరుగుతుంది? బెయిల్ ద్వారకాని కలపడం జరుగుతుంది. ఓకా మరియు బెయిల్ ద్వారకాని సుదర్శన్ సేతు కలపడం జరుగుతుంది. వాహనాల్లో రేర్ వ్యూ మిర్రర్గా ఏ రకమైనటువంటి అద్దాన్ని ఉపయోగిస్తారు? మీరు ఇక్కడ గమనించండి, ఈ క్వశ్చన్స్ దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి కారుకి ఒక అద్దం ఉందనుకోండి, అద్దం ఉంది, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ అనేది ఉంది. ఈ ఆబ్జెక్ట్ని మనం కారులో ఉన్నప్పుడు అద్దంలో చూసినప్పుడు ఈ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ మనకి అద్దంలో కనిపిస్తుంది, అంటే ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది. ఓకేనా? ఇక్కడ ఇంత పెద్దగా ఉన్నది ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది. ఇలా గుర్తుపెట్టుకోండి. ఒక పెద్దది ఒక చిన్న వస్తువులా కనిపిస్తుంటే దాన్ని కాన్వెక్స్ మిర్రర్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇలా గుర్తుంచుకుంటే మీకు గుర్తుంటుంది. దీనికి ఆన్సర్ ఏంటి? కుంభాకార అద్దం, కాన్వెక్స్ మిర్రర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, కార్కి లేకుంటే ఒక ఆటో తీసుకోండి. ఆటోకి మనకి ముందు లైట్లు ఉంటాయి కదా, ఆ లైట్ ఫోకస్ అనేది పడుతుంది కదా, ఆ లైట్ అనేది ఏ మిర్రర్ అని అడిగితే అది కాన్కేవ్ అవుతుంది. ఓకేనా? చిన్నదాన్ని పెద్దగా చూపించేది కాన్కేవ్, పెద్దదాన్ని చిన్నగా చూపించేది కాన్వెక్స్. 2026 కామన్వెల్త్ క్రీడలకు అధికారికంగా చిహ్నం ఏంటి? మస్కట్ ఏంటి? మన దానికి పిన్ని అనమాట. ఏంటి? పిన్ని అనేది దాని యొక్క మస్కట్. ఏంటి? కామన్వెల్త్ క్రీడలకు సంబంధించి 2026 సంవత్సరంలో దాని యొక్క మస్కట్ వచ్చేసరికి చిహ్నం పిన్ని అనమాట. ఇదేంటంటే ఒక జంతువు అనమాట, స్కాట్లాండ్ దేశానికి సంబంధించినటువంటి ఒక జంతువు పిన్ని అనేది.
భారతదేశంలో మొట్టమొదటి 100% డిజిటల్ రాష్ట్రం అని ఏ రాష్ట్రాన్ని పిలవడం జరుగుతుంది? 100% డిజిటల్ రాష్ట్రం. అంటే దీనికి 2016లో తెలంగాణ గురించి మనకి డిజిటల్ రాష్ట్రం కింద మనకు న్యూస్ వచ్చి ఉంటుంది. కానీ మనకి ఇక్కడ తెలంగాణ ఆన్సర్ అవ్వదు. ఓకేనా? అధికారికంగా ప్రకటించింది మాత్రం 100% డిజిటల్ రాష్ట్రంగా కేరళ రాష్ట్రాన్ని. ఏంటి? కేరళ రాష్ట్రం. ఆన్సర్ వచ్చేసరికి కేరళ. మానవ శరీరంలో గ్లాకోమా వ్యాధి ఏ అవయవానికి వస్తుంది అంటే గ్లాకోమా అనేది కంటికి వచ్చేటటువంటి వ్యాధి అనమాట. ఐస్కి వచ్చేది. FRBM చట్టం సమీక్షకు సంబంధించిన కమిటీ ఏది? FRBM అంటే రివ్యూ ఆఫ్ ది ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ అని అర్థం అనమాట. అయితే దీనికి ఆన్సర్ ఏంటంటే NK సింగ్ కమిటీ. ఏ కమిటీ అది? NK సింగ్ కమిటీ. యుద్ధంలో రాకెట్లను ఉపయోగించినటువంటి మొదటి భారతీయ పాలకుడు ఎవరు? ఏంటి? యుద్ధంలో రాకెట్లను ఉపయోగించినటువంటి వ్యక్తి టిప్పు సుల్తాన్. ఎవరు? టిప్పు సుల్తాన్ ఉపయోగించడం జరిగింది. ధర్మశాల డిక్లరేషన్ ప్రధానంగా దేని అభివృద్ధికి సంబంధించింది? ధర్మశాల డిక్లరేషన్ అనేది మనకి ఇక్కడ చూస్తే పర్యాటక రంగం, ఏంటి? టూరిజం సెక్టర్ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించింది ధర్మశాల డిక్లరేషన్ అనేది. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వాహనాల్లో ఇంధనంగా ఏ వాయువును ఉపయోగిస్తారు? హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వాహనాల్లో హైడ్రోజన్నే ఉపయోగిస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద భూపరివేష్టిత దేశం ఏది? అంటే ల్యాండ్ లాక్డ్ కంట్రీ ఏది? అతిపెద్దది అంటే లార్జెస్ట్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ ఇన్ ది వరల్డ్ వచ్చేసరికి కజకిస్తాన్. ఏంటి? కజకిస్తాన్. భారత అంతరిక్ష పితామహుడు అని ఎవరిని పిలవడం జరుగుతుందంటే విక్రమ్ సారాభాయిని భారత అంతరిక్ష పితామహుడు అని పిలవడం జరుగుతుంది. విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం G విలువ ఎంత? యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ వచ్చేసరికి 6.67 × 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ ఫర్ కిలోగ్రామ్ స్క్వేర్ అనమాట. ఆప్షన్ బి. ఓకేనా? 6.67 × 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ ఫర్ కిలోగ్రామ్ స్క్వేర్ అనమాట. ఇటీవల గణాంకాల ప్రకారం భారతదేశంలో అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రం ఏది అంటే జనసాంద్రతలో హైయెస్ట్ ఏంటి? మనకి బీహారే కదా. 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? భారతదేశపు మొదటి జనరల్ గవర్నర్ ఎప్పుడు? 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం ఎవరంటే వారన్ హ్యాస్టింగ్స్. బిహు అనే 3 పండుగల సమూహాన్ని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? బిహు అనే 3 పండుగల సమూహాన్ని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అంటే మనకి అస్సాం. ఏ రాష్ట్రం? అస్సాంలో జరుపుకుంటారు. ప్రపంచంలోనే మొట్టమొదటి సేంద్రియ విశ్వవిద్యాలయం ఏ భారతీయ రాష్ట్రంలో ఉంది? ఆర్గానిక్ యూనివర్సిటీ ఇన్ ది వరల్డ్ వచ్చేసరికి గుజరాత్లో ఉంది. గుర్తుపెట్టుకోండి, గుజరాత్లో ఉంది మనకి ఆర్గానిక్ యూనివర్సిటీ అనేది. మలక్కా జలసంధి ఏ 2 దేశాల మధ్య ఉంది? మలక్కా జలసంధి అనేది మనకి మలక్కా అనగానే మలేషియా గుర్తుపెట్టుకోండి. మలేషియా, ఇండోనేషియా ఈ 2 దేశాల మధ్య మనకి మలక్కా జలసంధి ఉంది. భారతదేశంలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏ సవరణకు సంబంధించింది అంటే 52వ సవరణ. నోబెల్ బహుమతి గెలుచుకున్నటువంటి మొదటి మహిళ ఎవరంటే మేరీ క్యూరీ. ద్వీపాలతో కలిపి అంటే ఐలాండ్స్తో కలిపి భారత తీరరేఖ సుమారు పొడవు ఎంత? భారత తీరరేఖ సుమారు పొడవు ఎంత అంటే 7516 అనమాట. 7516. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. భారతదేశంలోనే అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు వచ్చేసరికి చిల్కా సరస్సు. ఏంటి? చిల్కా లేక్ అనేది ఉప్పు నీటి సరస్సు.
సింబ్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది? సింబ్లీపాల్ అనగానే మనకి ఒడిస్సా గుర్తు రావాలి. ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించి. ఏ రాజ్యాంగ సంస్థను ప్రజా ధన సంరక్షకుడు అని పిలవడం జరుగుతుంది? గార్డియన్ ఆఫ్ ది పబ్లిక్ పర్సన్ చెప్పేసి ఎవరిని పిలుస్తారు? కాగ్ని పిలుస్తారు. CAG, కాగ్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇంకా మీరు లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా కంపల్సరీగా ఈ వీడియోస్ని పంపించడానికి ట్రై చేయండి. ఎందుకంటే ప్రతి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఇవి చాలా అనాలిసిస్తో మీకు రాబోతున్నటువంటి ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో వాటిని మీకు అందించడం జరుగుతుంది. ఎక్కువసార్లు ఎగ్జామ్లో రిపీట్ అయినవి కూడా వీటిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ వస్తుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. చెప్పాను కదా, మనకి టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. ఎవరైనా గ్రూప్లో జాయిన్ అయినట్లయితే గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఇక్కడ ఏదైతే ఈ టెలిగ్రామ్ గ్రూప్ ఉందో ఈ గ్రూప్లో మీకు ఈ PDFs అనేది ప్రొవైడ్ చేస్తాను మీకు ఎగ్జామ్కి చదువుకునే విధంగా. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.